గన్మెన్ ఎలా పని చేయాలో మల్లన్న గన్మెన్ చూసి నేర్చుకోవాలి. గన్మెన్ అంటే అదో ఉద్యోగం జీతం తీసుకోవడానికి, లేకపోతే కనుక ఏదో పిఏ లాగానో లేకపోతే బంట్రోత్ ఉద్యోగం చేయడానికో కాదు. గన్మెన్ అనేది సెక్యూరిటీ. మనం ఎవరి కోసం అయితే కేటాయించబడ్డామో వాళ్ళకి సంబంధించి భద్రతకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి గన్మెన్ నిజమైనటువంటి గన్మెన్గా వ్యవహరించారు. ఆఫీస్ మీద దాడికి వచ్చి ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి అతన్ని కాపాడినటువంటి సందర్భం. 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. దాంతో అప్పటిదాకా మీదకి దూసుకొచ్చినటువంటి వాళ్ళు, స్టాఫ్ మీద దాడి చేసినటువంటి వాళ్ళు, రక్తం చిందించినటువంటి వాళ్ళు పరుగులు పెట్టారు, బయటికి పారిపోయారు. అదే కనుక అతను లేకపోతే వాళ్ళ తీన్మార్ మల్లన్నని దారుణంగా కొట్టుండేవాళ్ళు. వీళ్ళు కొట్టడానికి సిద్ధపడ్డారు. గన్మెన్ తెగించి చేశారు. సరే, ఇప్పుడు ఆటోమేటిక్గా గన్మెన్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఎదుర్కొంటాడు. ఇదంతా కాకపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. అతను కూడా కాంగ్రెస్ పార్టీనే కాబట్టి మల్లన్న కూడా పెద్దగా ఇబ్బంది ఏముండదు. పైగా ఆ గన్మెన్ గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితిని సృష్టించిన వాళ్ళ మీద యాక్షన్ ఉండొచ్చు. ఇకనైనా గన్మెన్లు ఇప్పుడు అనేక మంది నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా గన్మెన్ పాత్రలు పోషించట్లేదు. గన్మెన్ బాధ్యతాయుతమైన పాత్ర పోషించినందుకు అభినందించాలి.